హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ అందరి కోసం ఒక మంచి రేక్ షెడ్ తీసుకొచ్చాను. ఇది మన భీమవరంలోనే తాడేరు అనే ఏరియాలో ఉంది. చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్ మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉంది. ఇది ఇప్పుడు మీరు చూస్తున్న టైల్స్ ఇది టైల్స్ వేసిన ఎంట్రన్స్. ఇది రేక్ షెడ్. ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్. మనకు ఉండేది 2.5 సెంట్లో రేక్ షెడ్. ఇది దారితో కలిపి దారికి ఒక 30 సెంట్ వేసినా బాగుంటుంది. 2 పోర్షన్లు, ఒక చిన్న హాలు, ఒక కిచెన్, ఎదర్ స్పేస్ ఇచ్చాడు. ఇది గది, ఇది ఒక గది, ఇది హాలు, అది కిచెన్ ఎదుర్కొన్నది. ఇది ఒక గది అండ్ బెడ్రూమ్స్, 2 బెడ్రూమ్స్, ఒక హాలు, ఒక కిచెన్. చూస్తున్నారు కదా, ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎక్సలెంట్గా ఉంది. సీలింగ్ వర్క్ అన్నీ చేశారు, రీమోడలింగ్ చేశారు. 2 సెంట్లున్నర. ఇది దారి, మెయిన్ రోడ్ అంటే రోడ్డు దారిది. ఇది సందు. దీని బాత్రూమ్ నేను చూపించలేదు, మర్చిపోయాను, మీకు చూపిస్తాం. దీని బాత్రూమ్ పక్కన ఉంది. 2.5 సెంట్లలో ఇది ఈస్ట్ ఫేసింగ్. పక్కాగా మీకు అన్ని వర్క్ చేంజెస్ ఉంది. సీలింగ్, రేక్ షెడ్కి సీలింగ్ కూడా వేసింది. మరి పెద్ద స్పేస్ ఉంది, చూసారు కదా. ఇది స్పేస్ చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి ఇలాంటిది మన భీమవరంలో కావాలనుకుంటే మినిమం ఒక సింపుల్గా లెక్కేసుకున్న 35 నుంచి 40 లక్షలు చెప్తారు. అంత బాగుంది. కానీ ఇది మనకి రేటు కూడా చాలా అనుకోగా ఉంది ఫ్రెండ్స్. జస్ట్ 25 లక్షలు చెప్తున్నారు. కూర్చుని నెగోషియేషన్ అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇది కిచెను. దీని బ్యాక్ సైడు మీకు బాత్రూమ్ ఉంది. అది నేను మీకు చూపించలేదు, ఓన్లీ బయట మాత్రం చూపించాను, మర్చిపోయి. అయితే మీకు 1-10 సార్లు అదే పెడుతున్నందుకు ఏమనుకోకండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఫ్రెండ్స్ కావాలనుకుంటే మీకు టైటిల్లోనే నా నెంబర్ ఇస్తాను. నా నెంబర్కి మీరు కాంటాక్ట్ కూడా చేయండి. వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెట్టండి, నేను కాంటాక్ట్ చేస్తాను. అది మీరైనా కాల్ చేస్తే నేను ఇస్తాను. ఓన్లీ మార్నింగ్ 8 to ఈవినింగ్ 7 o'clock దాకా. 7 దాటితే నేను కాల్ అవుతాను ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే, నేను మీకు చూపించినందుకు గాను 500 రూపీస్ పెట్రోల్ ఛార్జ్ అయితే నేను తీసుకుంటున్నాను. దాంట్లో ఎటువంటి లేదు. ఒకవేళ మీరు నచ్చి కొనుక్కునే పడితే 2% కమిషన్ కూడా తీసుకుంటాను. దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. మేము 2% కమిషన్ తీసుకుంటాం. కానీ ఒకటి ఫ్రెండ్స్, మంచిది కొనుక్కోండి. మీరు అలా తప్ప ఏదో చూపించేసాం అని మీరు కొనుక్కోకుండా ఏది పెరుగుతుంది ఏది పెరగదు అని చూసుకుని మీరు కొనుక్కోండి. ఇప్పుడు నేను చెబుతున్నది అయితే మీకు ఏరియా కూడా మంచి ఏరియానే, ఏరియా కూడా బాగుంటుంది. రేట్లు కూడా ఆల్రెడీ ఇక్కడ మామూలుగానే సెంటు 7 లక్షలు, 14 లక్షలు సైట్ కాస్ట్. 14 అంటే 2 సెంట్లకి, అర సెంటుకి ఒక 3.5 వేసి 14, 3, 17.5. ఇంకా రేషెడ్ కన్స్ట్రక్షన్కి అన్నిటికి లెక్కేసుకుని ఆయన లాభాలు లెక్కేసుకుంటే మనకి ఇది రీజనబుల్ రేట్లోనే ఉంది. అర్థమైంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇలాంటిది అయితే నేను భీమవరంలో కొనాలంటే మనం మినిమం 40 లక్షలు కట్టాలి. ఎందుకంటే ఒక సెంటు భూమిలో షెడ్డే మన మినిమం 10 లక్షలు చెప్తున్నారు. అలాంటిది ఇది 2.5 సెంట్లు ఫ్రెండ్స్. మీకు ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, 1-10 సార్లు చెప్తున్నాను అని అనుకోకండి. ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డే పక్కాగా మోసం చేసే ఫీల్డ్. అంటే మోసం చేస్తుంటే మీకు మాయ మాటలు చెప్పి కొనిపెడతారు, అంతేగాని మోసం చేయడం అంటే వేరే వాళ్ళ భూమిని అమ్మడం, వేరే వాళ్ళ ఇల్లును, అదే కబ్జాల్లో ఉన్న ఇల్లును అట్లా అమ్మటం కాదు. మాయ మాటలు చెప్పి అమ్ముతారు. ఆ మాయ మాటలకి పడిపోయి కొనేసుకుని రేపన్న రోజు దాన్ని అమ్ముకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి కోసం నేను చెప్తుంది మీకు, అంతేగాని వేరే ఉద్దేశం కాదు. ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డే మాయ మాటలతో చెప్పి అమ్మే ఫీల్డ్. అలాంటి మాయ మాటలకి మీరు పడకండి. ఎందుకంటే మీరు కష్టపడి సంపాదించుకున్న రూపాయిని భూమి మీద కానీ హౌసుల్లో కానీ పెట్టుబడి పెట్టుకుంటున్నారు. మరి పెట్టుబడి పెట్టుకుంటున్నప్పుడు మీరు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఒక వ్యాపారం పెడుతున్నామంటే
లాభం చేసుకోవడానికే కదా వ్యాపారం పెడుతుంది. అలాగే మీరు భూమి మీద పెట్టుబడి పెడుతున్నా అంటే భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుందని కానీ పెట్టుబడి పెట్టాలి, అంతేగాని మీరు నష్టపోకూడదు కదా. కానీ ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఎలాంటిదంటే పక్కాగా సొల్లు కవుళ్ళు మాటలు చెప్పి అమ్మే ఫీల్డ్ ఇది. ఇలా చాలామంది కొనుక్కున్నారు, మోసపోయారు. కాబట్టి మీ అందరి కోసం నేను చెప్తున్నాను, ఈ ఫీల్డ్ అలాంటిది. 99.99% మీకు మాయమాటలు చెప్పి కొని పెడతారు. కానీ ఒకటి మాది ఆ టైప్ కాదు. ఎందుకని నేను కష్టపడుతున్నాను, మీ అందరి కోసం వీడియోలు చేస్తున్నాను. నేను బిల్డింగ్ కొలతలు ఈ గదుల సైజులు చెప్పట్లేదు, మీరు ఏమనుకోకండి, నేను అలాంటివి చెప్పను. మీకు నచ్చితే మీరు కొనుక్కుంటారు, అందుకని చెప్పట్లేదు. అలాగే నేను మాయమాటలు చెప్పేవాడిని కాదు, ఎందుకంటే కష్టం విలువ నాకు తెలుసు. కానీ ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఏంటంటే మాయమాటలకే పడుతున్నారు. జెన్యూగా చెప్తున్నాను, మాయమాటలకే పడుతున్నారు. అలా మాయమాటలు పడడం వల్ల నాకు కస్టమర్లు చాలామంది బుక్ అయిపోయారు, దానికి నేనేం చేసేది లేదు. కాబట్టి ఫ్రెండ్స్, అలా మాయమాటలు మీరు పడకూడదు అనేది నా ఉద్దేశం తప్ప మీలో ఎవరినిటి తీసుకొస్తాకే తప్ప ఇంకేమి కాదు. నా దగ్గర అయితే బాగుంటాయి, వేరే దగ్గర బాగోని కాదు, ఉంటాయి. కానీ నేను ₹1 ఎక్కువ చూపిస్తున్నాను, అంతేగాని ₹1 తక్కువ చూపించలేదు. కానీ వాళ్ళు ₹1 తక్కువ చూపించి కొని పెడుతున్నారు. అలా కొనుక్కున్న వాళ్ళు చాలామంది. ఎగ్జాంపుల్కి ఒక చిన్న చెప్తాను. నాకు తెలిసిన ఒక ఆయన ఎందుకు పనికిరాని బిల్డింగు రిజిస్ట్రేషన్తో కలిపి 52 లక్షలకు కొన్నారు. 48 లక్షల బిల్డింగు రిజిస్ట్రేషన్తో కలిపి 52 లక్షల కమిషన్ రిజిస్ట్రేషన్తో. ఇప్పుడు దాన్ని అమ్ముకుందామని చూస్తున్నారు. కానీ అది ఎంతకి వెళ్తుందో నాకు తెలుసు. నేను చెప్పేసి ఆయనకి, ఏమన్నా అది మీరు అన్న రేట్ రాదు, మీరు కొనటమే ఎక్కువ పెట్టి కొనేశారు కాబట్టి ఇప్పుడు ఆ రేట్ రాదండి, వస్తే 41 తప్ప అంత మించి రాదు. అదేంటంటే అలా అన్నారు. మరి నేనేం చేయగలుగుతానండి అని చెప్పేశా. మీరు మోసపోయారు, నేను కాదు కదా. నేను ఆయనకి ఎన్నో మంచి బిల్డింగులు చూపించాను, కొనలేదు. ఇంకా నేను వదిలేసా. అప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఇలా ఉంటుంది ఈ ఫీల్డ్. అలా ఉండకూడదని మీ ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇది పక్కాగా ఈస్ట్ ఫేసింగు, 2.5 సెంట్లు. వాట్సాప్ నెంబర్ ఇస్తాను టైటిల్లో. వాట్సాప్ నెంబర్ నాకు హాయ్ అని పెట్టండి, నేను కాంటాక్ట్ చేస్తాను. అలాగే 5 లక్షలు చెప్తున్నారు, కూర్చుని అయితే నెగోషియేషన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. కూర్చొని నెగోషియేషన్ చేసుకుని మాట్లాడుకోండి. మీకు నచ్చితే కొనుక్కోండి, కానీ మాయ మాటలకు పడవద్దు. 1-10 సార్లు చెప్తున్నాను, మీరు అనుకోకండి. మీ మంచి కోసమే చెప్తున్నాను, నాకేం ఒరిగిపోదు కదా. కాబట్టి దయచేసి ఒకవేళ మీకు నా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే ఒకరి కాబట్టి ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. అలా రీచ్ అవ్వడానికి కోసం నేను చేస్తున్నాను. అలాగే నేను అమ్ముతున్నాను. నాకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు నచ్చితే నాకు కాంటాక్ట్ చేసి మీకు బిల్డింగ్ ఈ రేక్ షెడ్ నేను చూపిస్తాను. కూర్చుని అయితే నెగోషియేషన్ చేసుకోండి. 2.5 సెంట్లో రేక్ షెడ్ అంటే కడతాం కొద్దిగా రాంగుగా కట్టాడు, కానీ 2 గదులు కడతాం నెంబర్ 1గా అవుతుంది అది రేక్ షెడ్. కాబట్టి మీకు ఒకవేళ నచ్చితే నా వీడియో కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, ఉంటాను. ఆల్ ది బెస్ట్. అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు.